దేవర విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కావచ్చని లేదా చిరంజీవి అతిథిగా రావచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అధికారికంగా ఈ వార్తలపై ఎలాంటి సమాచారం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్తో ఇంటర్వ్యూకి కూడా ప్లాన్ చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్ సినిమాలో పనిచేసిన అనుభవం, పాత్ర గురించి ముచ్చటించనున్నట్లు సమాచారం. ఇక దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లు సెప్టెంబర్ 21 లేదా 22 తేదీల్లో జరగనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్తో కలిసి వార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హృతిక్ రోషన్ దేవరకు ప్రమోషన్లలో సాయం చేయబోతున్నాడని తెలుస్తోంది. మరి ఆ సంగతులేంటో మనము తెలుసుకుందామా? టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాస్ యాక్షన్ సినిమాలను మాత్రమే లైన్లో పెడుతున్నాడు. RRR తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దేవరాని టైటిల్ తో సినిమా మరికొద్ది రోజుల్లో రాబోతుంది. ఆచార్యతో ఢీలా పడ్డ కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. సెప్టెంబర్ 27న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. కేవలం రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ ను గట్టిగానే చేస్తున్నారు టీం. మొన్న ట్రైలర్ ను విడుదల చేశారు. ఇప్పుడు అందరి చూపు ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే ఉంది. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను తాజాగా మేకర్స్ లాక్ చేశారు. ఈ నెల 22న హైదరాబాద్ లో నిర్వహించనున్నారని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా కొరటాల ఎవరిని తీసుకురాబోతున్నారు అనే వార్త షికార్లు చేస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా చిరంజీవి రాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మహేష్ బాబు రావచ్చుననే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి వీరిద్దరూ కాకుండా వేరే ఎవరైనా వస్తారేమో చూడాలి. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ ప్రముఖుడు హృతిక్ హాజరు కానున్నారని సమాచారం. ఇక దేవర జూనియర్ ఎన్టీఆర్ తో పాటు దేవర తారాగణంలో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు నటిస్తున్నారు. వీరిద్దరికీ తెలుగులో ఇదే మొదటి చిత్రం. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద కేవలం ప్రీసేల్స్ ద్వారా 1 మిలియన్ మైలురాయిలని అధిగమించింది. ఇక దేవరా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుండడంతో అధికారికంగా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇక దేవరా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్డేట్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి. ట్రైలర్ మాత్రం సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తుంది. ఆచార్యతో దెబ్బతిన్న కొరటాల శివ ఈసారి భారీ హిట్ కొట్టి ఆచార్య మచ్చను మాపుకోవాలని చూస్తున్నారు. దేవరా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, వీడియోలు ప్రేక్షకులను మెప్పించాయి. అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇక బిజినెస్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఒక్క నైజాం హక్కులే అక్షరాల 40 కోట్లకు అమ్ముడుపోయాయట. ఓవరాల్ గా ఈ సినిమాకు 150 కోట్ల రూపాయల నుండి 180 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతుందని సమాచారం. ఏది ఏమైనా ఎప్పుడిప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి తెలుగువాడి సత్తాని ప్రపంచానికి పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.